అందరూ బాగున్నారా? ఏంటి అక్క కవర్లు అనుకుంటున్నారా? గుండెకాయలు ఫ్రెండ్స్. మా అబ్బాయి గుండెకాయలు తెప్పించి వాళ్ళ డాడీతో కూర చేద్దాం మమ్మీ అన్నాడు. అందుకే ఫ్రెండ్స్ మా వారిని అడిగి గుండెకాయలు తెప్పించాను. 1/2 కిలో గుండెకాయలన్నీ బాగా క్లీన్ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, అల్లం ముద్ద ఫ్రెండ్స్ కొద్దిగా. ఇవన్నీ క్లీన్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవిగోండి అన్ని ఇలా కట్ చేసుకున్నాం చిన్న ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుండెకాయ ఫ్రై చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం బాండీలో. స్టవ్ వెలిగించాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ మనము ముందుగా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అన్నీ మగ్గిన తర్వాత కట్ చేసిన గుండెకాయలన్నీ దించేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 కేజీ గుండెకాయలన్నీ సన్నగా కట్ చేసి కేజీ గుండెకాయలు చేశాను నేను. చూడండి, ఎందుకంటే ఇట్లా కట్ చేస్తే ఉప్పు కారం బాగా పట్టిద్ది వాటికి. అప్పుడు ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు గుండెకాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ వేసాము. ఇప్పుడు కలదిప్పుదాం. గుండెకాయలన్నీ ఇలా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి. ఇప్పుడు మనము ఈ గుండెకాయలలో ఫస్ట్ ఇందాకనే ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాం ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకుందాం. మనం ఎంత కారం తింటే అంత వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒట్టిది ఉంటే కొంచెం నలిపేద్దాం ఫ్లేవర్ కోసము, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా ఇలా నలుపుకొని ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు అంతా ఇలా నలుపుకొని ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేవర్ కోసము, అంటే స్మెల్ రాకుండా ఉండిద్ది. కరివేపాకు వేస్తే పచ్చిది వేసినా ఒట్టిది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇలా గరిటెతోటి కారము కరివేపాకు అన్నీ వేసాం కదా. గుండెకాయ ఫ్రై అనేది ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపితే ఇరిగిపోతుంది కాబట్టి అలా కుదుపుకోవడమే ఫ్రెండ్స్. గరిటెతోటి గుండెకాయ ఫ్రై అంతా ఇట్లా లైట్గా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం ఉప్పు బాగా పట్టిద్ది ఫ్రెండ్స్. కొంచెం బాగా వాటర్ అంతా వచ్చేదాకా ఉడకనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. అప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇలా అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ గుండెకాయ ఫ్రై చూస్తుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా చిన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే ఫ్రై చేసి పెట్టేవాడు ఫ్రెండ్స్. నేను మా అన్న గుండెకాయలు కానీ చికెన్ కానీ అడగంగానే ఏదో ఒకటి గుండెకాయలు ఏదో తీసుకొస్తాడు ఫ్రెండ్స్. ఇలా మా అమ్మతోటి ఫ్రై చేయించుకుంటాం. ఒక్కోసారి కోడిని కోసినప్పుడు అయితే అవి తీసేసి గుండెకాయలు కాల్చి ఇస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెము చికెన్ మసాలా వేస్తున్నాను గుండెకాయ ఫ్రైలో. ఏదైనా ధనియాల పొడి అయినా, గరం మసాలా అయినా, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే కొంచెం చికెన్ మసాలా వేసినాం. ఫైనల్గా గుమగుమలాడే గుండెకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలబెట్టుకున్నాం. గుండెకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. గుండెకాయ ఫ్రై ఈరోజు లంచ్లోకి మామిడికాయ పప్పు ఫ్రెండ్స్. లివర్ ఫ్రైలోకి చపాతీ చేస్తున్నాం, బీట్రూట్ చపాతీ. చూడండి.